హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న డిజైనర్. ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు కదా, ఆ డ్రెస్ అయితే డిజైన్ చేయబోతున్నాను. నా దగ్గర వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 3 మీటర్ ఉండే. సో లైనింగ్ కూడా నేను 3 మీటరే తీసుకున్నాను. బాడీ పార్ట్ని చాలా సింపుల్గా డిజైన్ చేస్తున్నాను కాబట్టి ఎక్కువ లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా. టోటల్గా విడ్త్ వచ్చేసి నేను 10.5కి తీసుకున్నాను బాడీ పార్ట్ డిజైన్ చేయడానికి. అండ్ షోల్డర్ వచ్చేసి నేను 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. బాడీ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ అయితే మార్క్ చేస్తున్నాను. ఇక్కడ నెక్ వచ్చేసి 3 ఇంచెస్ పెడుతున్నాను. ఆర్మ్ మోల్డ్ వచ్చేసి 6.5కి మార్క్ చేసేసుకుంటున్నాను. ఆర్మ్ మోల్డ్ రౌండ్ వచ్చేసి 1 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. మెజర్మెంట్ అనేది నేను స్క్రీన్ పైన కూడా ఇస్తాను. ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ వచ్చేసి కొంచెం డీప్ తీసుకుంటున్నాను. 6 ఇంచెస్ అయితే మార్క్ చేస్తున్నాను. మనకి ఏ ప్యాటర్న్ అయితే ఇష్టం ఉందో సో ఆ ప్యాటర్న్ అయితే డ్రా చేసుకోవచ్చు. నేనైతే కొంచెం డిఫరెంట్గా అయితే ట్రై చేశాను. బ్యాక్ సైడ్లో కొంచెం పాట్ షేప్లో ఇలా అయితే డిజైన్ చేశాను. వీడియోలో అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కింద నడుం దగ్గర వచ్చేసి కొంచెం క్రాస్గా అయితే తీసుకోవాలండి. 1 ఇంచ్ మార్క్ చేసేసుకోవాలి. అప్పుడే మనకి కరెక్ట్ ఫిట్టింగ్ అనేది ఉంటుంది. అండ్ అలాగే పైన షోల్డర్ పైన కూడా 1/2 ఇంచ్ అనేది కిందికి తీసుకోవాలి. బ్యాక్ నెక్ డిజైన్ చేయడానికి బ్యాక్ నెక్ వచ్చేసి లెంత్ వచ్చేసి నేను టోటల్గా 8 ఇంచెస్ తీసుకున్నాను. అండ్ 4 ఇంచెస్కి ఇంకో మార్క్ చేసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సో ఇలా అయితే ఒకేసారి డ్రా చేసేస్తున్నాను. అంటే 2 పార్ట్ని కూడా ఒకేసారి నేను కట్ చేస్తున్నాను కదా, సో అందుకే ఒకేసారి డ్రా చేసేసాను. అండ్ నెక్స్ట్ కూడా చూపిస్తాను. మార్కింగ్ చేసిన విధంగా అయితే కట్ చేసేసాను. ఇక్కడ ఓన్లీ నేను షోల్డర్స్ మాత్రమే కట్ చేసి బాడీ పార్ట్ని సపరేట్ చేస్తున్నాను. ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ని అండ్ బ్యాక్ పార్ట్ని సపరేట్ చేశాక ఫ్రంట్కి నేను కొంచెం షోల్డర్ దగ్గర డీప్ తీసుకుంటున్నాను. అండ్ నెక్ని మళ్ళీ మార్క్ చేస్తున్నాను. ఇది నేను ఇప్పుడు చూపిస్తుంది బ్యాక్ పార్ట్ అన్నమాట. బ్యాక్ పార్ట్కి 4 ఇంచెస్కి మార్క్ చేసేసుకొని ఇక్కడ టోటల్గా మనకి లెంత్ వచ్చేసి నెక్ లెంత్ 8 ఇంచెస్, అందులో 4 ఇంచెస్ రౌండ్లా ఇలా ఇంకో 4 ఇంచెస్ ఇట్లా మనకి నేను చూపిస్తున్నట్టు ఇలా పెట్టేసుకుంటే మనకి ఇలా మార్కింగ్ కనిపిస్తుంది. అప్పుడు స్టిచ్ చేసేటప్పుడు కరెక్ట్ షేప్ అనేది వస్తుంది. ఇలాగే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ తోటి స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇందులో క్యాన్లా పేపర్ వేయట్లేము కాబట్టి ఇలా చేస్తే కరెక్ట్ షేప్ వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు చూపిస్తుంది ఇది ఫ్రంట్ పార్ట్ది. ఇక్కడ నేను షోల్డర్ డీప్ తీసుకుంటున్నాను. జస్ట్ నార్మల్గానే కొంచెం డీప్గా తీసుకొని కట్ చేస్తున్నాను. ఇక్కడ నెక్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫ్రాక్కి లైనింగ్ ఎలా కట్ చేయాలో కూడా చూపిస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. ఇదైతే 2 ఫోల్డ్లో అయితే ఉంది. 2 ఫోల్డ్లో సరిపోతుంది. నేను ఎక్కువ ప్రిల్స్ కూడా పెట్టట్లేను కాబట్టి ఇలా కోన్ షేప్లో పెట్టుకోవాలి. అండ్ తర్వాత ఇక్కడ నేను 10.5కి మార్క్ చేస్తున్నాను పైనుంచి వెళ్ళి. ఒకసారి నేను స్క్రీన్ పైన కూడా ఇస్తాను. 10.5కి మార్క్ చేసేసుకోవాలి. మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం క్లాత్ అటు ఇటు ఉన్నా కూడా అది కరెక్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. 10 ఇంచెస్ తీసుకోవాలి. ఈ లైనింగ్ మాత్రం కొంచెం ఎక్స్ట్రా తీసేసుకోవాలండి. ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్ వేరే క్లాత్ జార్జెట్ లాంటివి వేరే ఫ్యాబ్రిక్స్ ఉంటే కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది కదా, సో అలా. ఇది లెంత్ వచ్చేసి నేను టోటల్గా అయితే 35 ఇంచెస్ అయితే తీసుకున్నాను. సో అలా తీసుకొని మొత్తం కూడా ఇలా మార్కింగ్ చేస్తున్నాను. నాకు జాయింట్ అయితే పడింది. ఇలా మార్కింగ్ చేశాక కట్ చేసేసుకోవడమేనండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా సేమ్ ఇలాగే ఫోల్డ్ చేసుకోవాలి. 2 ఫోల్డ్. ఇక్కడ కరెక్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. 10 ఇంచెస్ మాత్రమే తీసుకుంటున్నాను. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి పే సిల్క్, సో కొంచెం సాగుతుంది అన్నమాట. నేను 10 ఇంచెస్ తీసుకొని మార్క్ చేశాను. మనం లైనింగ్ 35 తీసుకున్నాం కదా, ఇది 38 అయితే మార్క్ చేస్తున్నాను. 38కి కొంచెం 2 ఇంచ్ అలా ఇలా ఉంటుంది మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్కి. టోటల్ 3 మీటర్ ఉండే కదా ఫ్యాబ్రిక్, అది మొత్తాన్ని కూడా ఇలా 2 ఫోల్డ్లో ఇలా కోన్ షేప్లో చేశాను. ఇక్కడ మిగిలిపోయిన ఫ్యాబ్రిక్ ఇక్కడ కనిపిస్తుంది కదా మార్కింగ్ చేసిన సైడ్కి, అక్కడ నేను బాడీ పార్ట్ అనేది అండ్ హ్యాండ్స్ అందులోనే నేను కట్ చేసేస్తాను అన్నమాట. ఫస్టే తీసేసుకోవద్దు క్లాత్ అనేది. ఇలా చేస్తే మనకి క్లాత్ ఇలా మార్కింగ్ చేశాక కట్ చేసేసుకోవాలండి. ఇలాంటి ఫ్యాబ్రిక్ అయితే సేఫ్టీ పిన్ అయితే యూజ్ చేసుకోవాలి. కొంచెం బిగినర్స్కి యూజ్ అవుతుంది, లేకపోతే ఎగుడు దిగుడు అలా వస్తుంది.
క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉండే. ఇక్కడ చెప్పాను కదా మిగిలిన ఫ్యాబ్రిక్లోనే ఇలా బాడీ పార్ట్ని నేను అటాచ్ చేసేస్తున్నాను. ఇట్లా 2 ఫోల్డ్లోనే ఫస్ట్ మనకి 10.5కి ఇట్లా మార్క్ చేసుకొని కొంచెం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉన్నా పర్లేదు. నేనైతే ఇలా కట్ చేసుకొని పిన్స్ పెట్టుకొని నెక్ అయితే ఫస్ట్ అయితే స్టిచ్ చేసేస్తాను. ఇంకా నాకు చాలా ఫ్యాబ్రిక్ అయితే మిగిలిందండి. హ్యాండ్స్ అన్నీ కట్ చేసుకున్నాక కూడా వీడియోలో చూపిస్తాను. నేను ఎక్స్ట్రా ఎందుకు తీసుకోవాలి ఇందులో ఒకసారి చూపిస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను కరెక్ట్ మెజర్మెంట్ అనేది వచ్చింది. ఫస్ట్ అయితే నేను బాటమ్ పార్ట్ని అయితే జాయిన్ చేస్తున్నాను. లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని కలిపి పిన్స్ అయితే పెట్టేసుకున్నానండి. ఎందుకంటే క్లాత్ కొంచెం స్మూత్గా ఉంది, కొంచెం అటు ఇటు అవుతూ ఉంది. సో ముందే నేను పిన్స్ పెట్టుకొని స్టిచ్ వేసేసాను. ఇలా కంప్లీట్ చేసుకొని పీకో కూడా రెడీ చేసి పక్కన పెట్టేస్తాను. ఫస్ట్ అయితే ఇదే మెయిన్ చేస్తాను నేను. అది కొంచెం ఫాస్ట్గా అయిపోతుందని నేను అనుకుంటాను. ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇలా అయితే ఉంది కదా, చూసారా ఎంత స్మూత్గా ఉందో క్లాత్. నెక్స్ట్ అయితే నెక్ని అయితే నేను స్టిచ్ చేస్తున్నాను. పిన్స్ పెట్టేసుకొని ఇలా ఒక స్టిచ్ అయితే వేస్తాను. అలా స్టిచ్ చేశాక ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, కట్ చేసుకొని కొంచెం కట్ మార్క్ అనేది పెట్టుకొని మళ్ళీ రివర్స్ చేసి ఇంకో స్టిచ్ అయితే వేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫినిషింగ్ అయితే. అలాగే నేను అదే బ్యాక్ సైడ్ది కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసేసుకున్నాను. వీడియోలో అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ అయితే మనకి రౌండ్ ఉంది కదా అది స్టిచ్ చేశాను. తర్వాత కింది పార్ట్ ఉంది కదా అది స్టిచ్ చేసి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా సేమ్ కట్ చేసి కట్ మార్క్ పెట్టుకొని రివర్స్ చేసుకొని స్టిచ్ చేసుకోవడం అండి. చాలా ఈజీగా ఉంటుంది, కొంచెం ఇంట్రెస్ట్ ఉండాలి. నా వీడియోస్ అయితే బిగినర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో అయితే నేను స్టిచ్చింగ్ అండ్ కటింగ్ అయితే చేస్తాను. మీరు వీడియోని ఒకసారి అబ్జర్వ్ చేయండి. చెప్పాను కదా రివర్స్ చేసుకొని ఇలా అయితే స్టిచ్ చేసేసుకోవడమేనండి. ఒకసారి వీడియోని అబ్జర్వ్ చేయండి. కొంచెం క్లాత్ గుంజుకుంటూ చేయాలండి. మనకి లైనింగ్ క్లాత్ ఉంటుంది, కొన్ని షేప్స్ ఉంటాయి కదా, వాటిని బట్టి క్లాత్ అనేది కొంచెం గుంజి స్టిచ్ చేయాలి. లైనింగ్ ఫ్యాబ్రిక్ని గుంజి మెయిన్ ఫ్యాబ్రిక్ని నీట్గా ఫినిషింగ్ వచ్చేలాగా స్టిచ్ చేయాలన్నమాట. బ్యాక్ పార్ట్కి కూడా సేమ్ ఇలాగే మనం స్టిచ్ చేసుకొని రివర్స్ చేసుకొని ఇలా స్టిచ్ చేసేసుకోవడం అండి. ఫినిషింగ్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, చాలా నీట్గా వస్తుంది. ఒకసారి చూడండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. అండ్ నెక్స్ట్ ఇలా కంప్లీట్ అయ్యాక ఫస్ట్ అయితే నేను షోల్డర్స్ ఉన్నాయి కదా అవైతే జాయిన్ చేసుకుంటాను. నేను అలా 2 సైడ్స్ జాయిన్ చేసుకొని అక్కడ మనకు నెక్ దగ్గర రఫ్ చేయాలి ఎక్కువ. అండ్ తర్వాత షోల్డర్ దగ్గర కూడా కొంచెం రఫ్ చేసుకొని 2 స్టిచ్చెస్ అయితే వేసుకోవాలండి. వీడియోలో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇలా అయితే రఫ్ చేసుకొని తర్వాత డాట్స్ అనేది ఎలా పెట్టానో చూపిస్తాను. మనకి ఇలా ఫోల్డ్ చేశాక డాట్స్ అనేది పెట్టుకుంటాం కదా, ఇలా మార్కింగ్ అయితే పెట్టుకున్నాను. 4 ఇంచెస్ లెంత్ వచ్చేసి 4 ఇంచెస్, విడ్త్ కూడా 4 ఇంచెస్ ఇలా హాఫ్లో ఇలా ఫోల్డ్ చేశాక ఇలా మార్క్ అయితే పెట్టుకోవాలి. చెప్పడానికైతే అవ్వట్లేదు, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీడియోని క్లియర్గా చూడండి, అర్థమైపోతుంది. సో అలా బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ అలా డాట్స్ అయితే పెట్టేసుకోవాలి. డాట్స్ కింది వైపు మాత్రమే మనకి రఫ్ చేయాలండి. చూసారు కదా ఎంత నీట్ ఫినిషింగ్ అయితే ఉందో. నెక్స్ట్ అయితే నేను హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేస్తున్నాను. ఈ హ్యాండ్స్ కటింగ్ వీడియో అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే నేను తీయలేదండి. అంటే ఫాస్ట్గా మర్చిపోయి నేను టకటక తీసేసాను అన్నమాట. సో నార్మల్ షార్ట్ హ్యాండ్స్ ఎలా అయితే మనం స్టిచ్ చేస్తామో అలాగే, కాకపోతే కొంచెం డౌన్ చేసుకోవాలన్నమాట హ్యాండ్స్. స్వీట్ హార్ట్ అంటారు కదా అలాంటి హ్యాండ్స్. సో అది ఫస్టే రెడీ చేసుకున్నాను నేను. తర్వాత ఇలా జాయినింగ్ అయితే చేసేస్తున్నాను. అండ్ హ్యాండ్ డీప్ కూడా నేను తీసేసుకున్నాను, అది వీడియోలో చూపించలేదు. నెక్స్ట్ టైం నేను పక్కా కూడా క్లియర్గా మొత్తం టోటల్ కూడా అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే మళ్ళీ వీడియోస్ లాంగ్ అయిపోతారు, ఎవరు చూడరని నేనైతే ఇలా అనుకున్నాను. మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి. అండ్ ఇంకో హ్యాండ్ కూడా సేమ్ అలాగే మనం స్టిచ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు బాటమ్ పార్ట్కి జాయిన్ చేయాలంటే ఫస్ట్ 1 సైడ్ హ్యాండ్స్ అనేది జాయిన్ చేసేసుకోవాలండి. అప్పుడే మనకి 1 లేయర్ లాగా ఫామ్ అవుతుంది. ఒకసారి వీడియోలో అబ్జర్వ్ చేయండి నేను ఏం చేస్తున్నాను అనేది. కొంచెం మెజర్ చూసుకొని మనకి అప్పర్ బాడీ పార్ట్ ఉంటుంది కదా, అదిను బాటమ్ పార్ట్ని చూసుకొని
ఇలా అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఎంత అంటే ఒక 2 ఇంచెస్ అలా చూసుకొని 2 ఆర్ 3 ఇంచెస్ చూసుకొని అలా అయితే వేసుకోవాలండి నార్మల్గా. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, సో ఇలా అయితే ఉంది కదా, ఇలా బాటమ్ పార్ట్ మెజర్ చూసుకోవాలి అసలు ఎలా సెట్ అవుతుందా లేదా అనేది. నాకైతే కరెక్ట్గానే వచ్చిందండి. మళ్ళీ ఇంకొక పిన్స్ అయితే పెట్టేస్తున్నాను, ఎందుకంటే క్లాత్ కొంచెం స్మూత్గా ఉంది, జారుతుంది. సో అందుకనే నేను ఎక్కువ అయితే ఇవే సేఫ్టీ పిన్స్ అయితే యూజ్ చేసుకున్నాను. అలా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా కంప్లీట్ అయ్యాక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి, ఆ తర్వాత ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలండి, పక్కా వేసుకోవాలి. అండ్ కొంచెం మనకి అటు ఇటు ఫినిషింగ్ అనేది వచ్చినా కూడా ఇంకో స్టిచ్ వేస్తాం కదా, సో అందులో అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. మీకు ఒకసారి చూపిస్తాను. నాకైతే అలా థ్రెడ్ అయితే కనిపించింది, ఫస్ట్ వేసి ఉండే కదా ఆ స్టిచ్. ఇంకొక స్టిచ్ అయితే వేసుకున్నాను. ఇలా అయితే సింపుల్గా కంప్లీట్ అయిపోతుందండి. ఇలా కంప్లీట్ అయిపోయినాక అయితే నేనైతే మళ్ళీ మనకు మెజర్ చూసుకొని ఇంకో స్టిచ్చింగ్ అనేది వేసుకుంటున్నాను బాడీ మెజర్మెంట్ని బట్టి. అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలాగేనండి, చాలా సింపుల్గా అయితే మనం డిజైన్ చేసుకోవచ్చు. బిగినర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ మనకి మంచి ప్రిల్స్ కనిపించాలి అంటే, గేరా కనిపించాలి అంటే ఫస్ట్ అయితే ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్కి ఒక సపరేట్ స్టిచ్ వేసుకోవాలి. అండ్ తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి. అప్పుడే మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, గేరా కూడా ఎక్కువ కనిపిస్తుంది. మనకి నడుము వరకు ఓకే సేమ్ స్టిచ్ వేసుకోవాలి. కింద ఒక 3 ఇంచెస్ అనేది కలిపి వేస్తున్న తర్వాత ఇలా అయితే వేసుకోవాలండి. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. కలిపి మాత్రం అస్సలు స్టిచ్ చేయకూడదన్నమాట. సో కంప్లీట్ అయితే అయిపోయింది. నేను పీకో అయితే చేసేసుకున్నాను, జిగ్జాగ్ అయితే చేసేసుకున్నాను. ఇక్కడ నేను లేయర్ లాగా ఫామ్ అయ్యేలాగా ఎలా చేశానో చూపిస్తున్నాను, వీడియో స్కిప్ చేయకండి. మీకు అర్థం కాకపోతే కొంచెం స్లో మోషన్లో కూడా చూడొచ్చు. నేను ఆల్రెడీ పీకో చేసుకున్నాను కదా ఫస్ట్, దానికి 5 ఇంచెస్ అనేది మార్క్ చేసేసుకుంటున్నాను. ఇంకా ఎక్స్ట్రా కూడా పెట్టేసుకోవచ్చు, నాకు 5 ఇంచెస్ చాలా అనిపించింది. అలా టోటల్గా కూడా అలాగే చూసుకొని 5 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకున్నాను, ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్. ఇలాగే మనము 2 లేయర్ 3 లేయర్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది డిజైన్ చేశాకే నాకు తెలిసింది చాలా ఈజీ అని. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఈ క్లాత్ అయితే కొంచెం స్మూత్ ఉండడం వలన మార్కింగ్ అనేది ఒక చోట పెట్టేది ఇంకో చోట అయిపోతుంది. కొంచెం మీరు కూడా చూసుకొని మార్క్ చేసేసుకోండి. సో ఇలా అయితే మార్క్ చేసుకున్నాక ఇది ఎలా స్టిచ్ చేయాలో కూడా మీకు నీట్గా చూపిస్తాను, వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. సేమ్ ఇలాగే బ్యాక్ సైడ్లో కూడా ఇలాగే మనం మార్కింగ్ చేసుకొని, ఇలా ఒక మార్కింగ్ అనేది జస్ట్ మనం ఇలా పట్టుకుంటాం కదా, ఇది ఫోల్డింగ్లో ఉండాలన్నమాట. అయితే మనకి కరెక్ట్గా నీట్గా వస్తుంది, అంటే కిందికి పైకి కాకుండా. ఈ మార్కింగ్ అయితే దానికోసమేనండి. సేమ్ బ్యాక్ సైడ్లో కూడా సేమ్ అలాగే పెట్టేసుకున్నాను. ఇక్కడ మెయిన్ అబ్జర్వ్ చేయండి నేను ఎలా చేస్తున్నాను అనేది. ఇలా ఫస్ట్ ఫోల్డ్ చేసుకోవాలి. పీకోకి మనం సింగిల్లో ఉన్నప్పుడు ఇలా చేస్తాం కదా, ఇది డబల్లో కనిపిస్తుంది కదా, సో వీడియోలో చూడండి. ఇలా పట్టేసుకొని ఇలా అయితే చేసుకోవాలండి జిగ్జాగ్. కొంచెం క్లాత్ అటు ఇటు కాకుండా చూసుకోవాలి. మన మార్కింగ్ అనేది మిడిల్లో వచ్చేలాగా చూసుకొని ఇలా పెట్టేసుకోవాలన్నమాట. నాకైతే అసలు స్టిచ్ చేస్తుంటే అంత ఈజీయా అనుకున్నా, ఇప్పటివరకు ఎందుకు స్టిచ్ చేయలేదబ్బా అనుకున్నాను. గంటలు టైం వేస్ట్ చేసే బదులు ఇలా చేసుకుంటే చాలా బాగుంది. సేమ్ ఇలాగా ఫ్రంట్ సైడ్లో కంప్లీట్ అయ్యాక అలాగే బ్యాక్ సైడ్లో కూడా మార్కింగ్ అంతా కూడా ఇలాగే నేనైతే స్టిచ్ చేసేసాను. చాలా బాగుంది అంటుంది మా సిస్టర్ పక్కనే ఉండి. సో ఇలా అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి, చాలా బాగుంది. లేస్ కూడా చూపిస్తాను. ఇలా అర్థమైందని అనుకుంటున్నాను. కంప్లీట్ అయినాక అయితే చాలా బాగా వచ్చింది. నేను మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలాంటి సింపుల్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.